గుణంతో తెచ్చేవాడు కాదు. ఇలా మనం అమలు చేసుకోవాలి. చేసుకుంటే సురలు అప్రమాద బ్రహ్మభూత భవంతి. ఈ పొరపాటు పడకుండా ఉండటం వల్ల బ్రహ్మభూతులు అవుతున్నారు. అంటే పరబ్రహ్మమునందు ఉంటున్నారు. మీ అబ్బాయిని దేంట్లో చేర్చారండి? మా అబ్బాయిని ఇంజనీరింగ్ లో చేర్చాను, మా అబ్బాయిని ఎంబీబీఎస్ లో చేర్చానండి, మీ అబ్బాయిని కూడా చేర్చాల్సింది. తెలివి తక్కువ. అదేం పని? ఇప్పుడు అందరినీ ఎంబీబీఎస్ లో చేర్చామవుతుంది. ఇప్పుడంతా పొలాలు కొనటం అని మానేసి అందరూ కూడా ఎంబీబీఎస్ చదువుకుంటే ఏమవుతుందో అదే అవుతుంది. ఏమవుతుంది? ప్రభుత్వం వాళ్ళు ఆసుపత్రిలో డాక్టర్లను ఉండి వైద్యం చేయండి నాయన అని అడిగితే ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్లు ఇక్కడ మానేసి వేరే సొంతంగా నర్సింగ్ హోములు పెట్టుకుని ఈ ఆసుపత్రిలో ఉన్న మందులన్నీ అక్కడికి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేరడానికి ఎవరన్నా వస్తే ఇచ్చి ఉండకుండా చచ్చిపోతావు, ఇక్కడ కాదు అక్కడ చేరు అని చెప్తుంది. అంటే అసురులు ఎలా అవుతారు అంటే మనం చేసుకుంటాం వాళ్ళు అవుతారు. ఇదైనా ఎంబీబీఎస్ చదువుకునేటువంటి శాస్త్రంలో ఉండే ఇలా చేయమని ఎక్కడ ఉంటుందా? యోగాభ్యాసం చేసినటువంటి ఆయన నేను యోగాభ్యాసం చేశాను కాబట్టి మిగతా సామాన్యులతో మాట్లాడను అన్నాడు. అది యోగ శాస్త్రంలో ఉంటుందా? భారతదేశపు రాయబారి ఒక ఆయన ఉండేవాడు అమెరికాలో. మేము వెళ్ళినప్పుడు ఆయన భారతీయులతో మాట్లాడట అన్నాడు. తెల్లవాళ్లతోనే మాట్లాడతా. అది భారతీయుడు రోగం, దానికి ఏం చేస్తాం? ఇతర దేశాల్లో ఎక్కడైనా ఒక భారతీయుడు ఇంకో భారతీయుడు కనిపిస్తే పలకరించుకోవడం. ఒక తెల్లవాడు కనిపిస్తే ముష్టివాడి వేషం పెట్టి పలకరిస్తాడు. వాడిని బాగా ఎవరు సార్ ఎవరు మీదండి అని అడుగుతాడు. యాచన బుద్ధి భారతీయుడికి. కానీ ఇంకా ఏ దేశం వాడైనా సరే ఇంకో దేశంలో ఇద్దరు కలిస్తే ఓనోడు పలకరించుకుని ఎక్కడికి వెళ్తున్నారో కనుక్కుని కూడా తీసుకెళ్తారు. కనుక అసురత్వం పొందడం అనేటువంటిది ఎక్కడైనా సరే ఉంటుంది. అసురత్వం పొందడం ప్రమాదం వల్ల పొందుతారు, పొరపాటు వల్ల పొందుతారు అన్నారు. దేహాత్మ భ్రాంతి అన్నిటికంటే పెద్దది. దేహమే నేను అనుకుంటాం వల్ల ఈ దేహానికి జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనం ఇది తిందామని అనిపిస్తే అది తినటం అనేది ఆసుర బుద్ధి, రాక్షస బుద్ధి. తినటం అనేటువంటిది దేనికోసం ఏర్పడ్డది? దేహం రక్షించడం కోసం ఏర్పడ్డది, పోషింపబడటానికి. కానీ మనకు తోచినది తినటం, మనకి ఇష్టం వచ్చినది తినటం అనేటువంటిది రాక్షస బుద్ధి అనేటువంటిది. ఇది దేహాత్మ భ్రాంతి వల్ల రాక్షసులు అవుతున్నారు అనే దానికి ఉదాహరణ. కనుక ప్రమాదాద్వై అసురా పరాభవన్. అసురులు ప్రమాదం వల్ల పరాభవింపబడుతున్నారనే మాటకి అర్థం అది. నామర్దా కోసం పనులు చేసేటువంటి వాళ్ళం ఎలా అయినా సరే మనం ఫలానా పాఠశాల ప్రారంభం చేశాం, అది ఆపేయకుండా నడుపుదామని చూద్దాం అని ఈ వ్యామోహంతో పాపం 8 లక్షలు ఖర్చు పెట్టాడు ఒక. ఇది వేద పాఠశాల పెట్టించి వేదాలు చదువుకోండి అంటే బ్రాహ్మణ కురవాళ్ళు చిలకలు పెట్టుకోండి అన్నారు. దాని చేత మేము చదువుకోమన్నారు. కనుక ఇంకొకరు ఎవరో నేను వేదం కావాలి చదువుకుంటాను అంటే నువ్వు సూత్రుడు తల్లి వేదం చెప్పను అని అన్నటువంటి లేఖత్వం మన దగ్గర. ఇది తెలియాలి. ఒకటిగానే జాగ్రత్తగా ఆలోచించాలి. అంటే ఎందువల్ల క్రమంగా మనం పెట్టుకున్న హిందూ మతం అనేది మీటర్ కేజీలోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకని మిగిలినటువంటి వాళ్ళ కర్మములు జగత్ వ్యాప్తం అవుతున్నాయో. ఏ మతం భగవంతుడు ఆదరించాడు వేరే. వీళ్ళు వాడి మతానికి కర్మానికి అనుసరణంగా ప్రవర్తిస్తే వీళ్ళు వర్తిల్లుతారు, లేకపోతే వీళ్ళు నశిస్తారు. ఏ మతమైనా అంతే ప్రపంచంలో. హిందూ మతం అంటే దేవుడికి ఎక్కువ అనుకోకండి. 10 మందికి పనికొచ్చేటువంటి పని ఏదైనా చేయటం, శాంతి దాంతి భూతదయా. ఏదో 10 మంది హిందువులు అని అన్నవాళ్ళు ఒక చోట ఎక్కడో చేరి ఉపన్యాసం పురాణం వింటాం కాకుండా వాళ్ళ కుటుంబానికి ప్రవర్తించినప్పుడు వీళ్ళు, వీళ్ళ కుటుంబానికి ప్రవర్తించినప్పుడు వాళ్ళు ఏమన్నా సహాయం చేసుకుంటున్నారా? చేసుకుంటే అది ధర్మం అవుతుంది, లేకపోతే ఉట్టి మతం మాత్రమే, రకమతం. కానీ 10 మంది క్రైస్తవులు కలిస్తే ఏం చేస్తారు? ఆ ఊళ్ళో క్రైస్తవులు కలెక్టర్ కనుక అయితే ఆ ఊళ్ళో ఎవరన్నా రిక్షాలు అవుతున్న క్రైస్తవులు జ్వరం వస్తే ఆ కలెక్టర్ దగ్గర నుంచే రొట్టె పెడుతుంది, బ్రెడ్ మీకు తెలుసు లేదు. అలాంటప్పుడు భగవంతుడు హిందూ మతాన్ని వృద్ధి చేస్తారా, క్రైస్తవ మతాన్ని వృద్ధి చేస్తారా? కోపడకండి. ఎన్ని చెప్పినా అర్థంలో మన మొహం మనం చూసుకుని మనలో నీతి జాతి ఉంటే భగవంతుడు మన ఎందు ఉంటాడు, లేకపోతే మన ఎందు ఉండదు. కనుక భగవంతుడు మొహాన నామము లేదు, విభూతి రేఖ లేదు, గ్రాఫు లేదు. ఈ 3 మన దరిద్రం కనుక మనం పెట్టుకున్నాం. భగవంతుల్లో ఉండే ఒకటే ప్రేమ, ఆదరణ, దయ, శాంతి, దాంతి, కళ్యాణ గుణములు అన్నారు. వాటిలోనే రామానుజుల వారు. అవి ఎక్కడైతే ఉన్నాయో అక్కడ భగవంతుడు వాడు తన అనుగ్రహాన్ని చూపిస్తాడు. అవి ఎక్కడైతే లేవో వాడు అనుగ్రహాన్ని చూపించకపోదు, కానీ మన దగ్గర రాదు. అంటే
ఈ హాల్ అంతా కరెంటు ఉంటుంది, కానీ నా కళ్ళు లేవనుకోండి, నా కళ్ళ దాకా రాదు. అలాంటిదే భగవంతుడి అనుగ్రహం కూడా తను ఇష్టం వచ్చిన వాళ్ళని అనుగ్రహిస్తాడు, తపస్సు చేసిన వాళ్ళని, లేని వాళ్ళని అనుగ్రహిస్తాడు. ఇలా అనుకోకూడదు. మన మానవుడి యొక్క మనస్సు తప్పుడు మనస్సు కానీ దాన్ని బట్టి అనుకుంటూ ఉంటాం. అంటే ఇష్టం వచ్చిన వాళ్ళని అనుగ్రహించడం, ఇష్టం లేని వాళ్ళని ఆగ్రహించడం అనేటువంటి దుర్బుద్ధి నలుగురికి ఉండదు కనుక ఒకప్పుడు భగవంతుడికి కూడా అలా ఉందని మనం అనుకుంటూ ఉంటాం. అర్థం చూసుకుని మన మొహన పురిపురికాయ ఉంటే దేవుడి మొహన కూడా ఉందని కొనచ్చు. అందుకని భగవద్ధర్మం అనేటువంటిది దైవధర్మం, ఇది తెలియాలి. ఇది తెలియనప్పుడు అసురులు ప్రమాదం పొందినటువంటి వాళ్ళు అవుతున్నారు. అసురుల కోసం దేహాత్మభ్రాంతి కలిగినటువంటి లక్షణం కలిగిన వాళ్ళే ఏ దినచర్యలో ఏది ఆచరించినా సరే. మనం అందరం కలిసి ఓ సంఘం పెడదామండి. దేనికి అంటే ఏం లేదండి, నాస్తికత్వం ఎక్కువైపోతుంది, దేవుడు ఉన్నాడని మనం స్థాపించకపోతే పాపం ఆ దేవుడు ఏమైపోతాడు? దేవుడు ఉద్ధరించడానికి, వేదాన్ని ఉద్ధరించడానికి ఎంత పొగరు. వేదాన్ని ఉద్ధరించేది ఎవరు? వేదాన్ ఉద్ధరతే జగన్ నివహతే భూభార ఉద్విభ్రతే. పరమాత్మైన అంతర్యామి కానీ వేదాన్ని ఉద్ధరించేది. అది దానికోసం సంఘాలు డబ్బా పెట్టి వేదమతం అండి వేదాలు ఉద్ధరిస్తున్నాం, సంఘ ఈ డబ్బాలో వేసి టికెట్ చింపిస్తామని అడుక్కునేటువంటి యాచకులు ఉద్ధరించవలసి వస్తే వేదాలు నాలుగు బట్టి ఉండేది. ముష్టిముండ కొడుకుల మీద ఆధారపడి లేదు వేదం. వేదాన్ని మనం ఆశ్రయించినట్లయితే మనది రక్షిస్తుంది తప్ప వేదాన్ని మనం ఉద్ధరించడం అనేది పొగరది. ఎంతో ఒడుకోరు ఉంటాయి ఆ మాటను. యథమతోద్ధారణ సంఘం అంటే యథమతోద్ధారణ అంటే ప్రతివాడు ఉత్తరించవలసినంత గతి వాటిని పట్టినట్టు ఇన్ని లక్షల సంవత్సరాలు ఉండేవి కావు వేదాలు. ఏనాడైనా మన రోజు బాగుపడితే అందులో ఉన్న ప్రకారం ఆచరించినట్లయితే మనం బాగుపడటానికి అవకాశం ఉన్నాయి. వేదం అందుకు వచ్చింది. సూర్యరశ్మి మన ఇంట్లో పడేట్టుగా చేసుకునేందుకు సంఘం పెట్టుకుందాం అన్నట్టు ఆయన. సూర్యరశ్మి సంఘం అంటే సినిమా గోయర్స్ అసోసియేషన్ అన్నట్టుగా సన్లైట్ గోయర్స్ అసోసియేషన్, ట్రైన్ ఎక్కర్స్ అసోసియేషన్, రైలు ఎక్కేవాళ్ళ సంఘం. ఇది అసురత్వం అంటే. అది లేకుండా శాశ్వత ధర్మం తెలియాలి. తెలిసినట్లయితే శరీరం శరీరంగా ఉంటుంది. శరీరానికి కావలసినటువంటి ఆహారాలు ఇస్తూ ఉంటారు, కానీ అది శరీరం పోషణ కోసం ఇస్తున్నాం కానీ మన రుచి కోసం కాదని గుర్తుంచుకుంటారు. మీరు ప్రమాదం ఉండదంటే పొరపాటు పడరు. మంచి రుచికరమైనటువంటి భోజనం చేస్తున్నప్పుడు కూడా శరీరం కోసం భోజనం ఇస్తున్నాం అని మీకు గుర్తున్నట్లయితే మీరు స్వరాలు అంటే దేవతలు అవుతారు. మీరు పరాభవనం పొందరు. ఈ ఆహారం శరీర పోషణం కోసమే పనికొస్తుంది. పైపెట్టు నాలిక మనస్సు శరీరం కలిసి రుచిని చక్కగా ఆనందించడం అనేటువంటి స్థితి కలుగుతుంది. ఈ ముగ్గురికి చూడండి వ్యవహారం ఎట్లా ఉందో. ఏది మనస్సు, నాలిక, పొట్ట. ఆహారం కావాల్సింది దేనికి? పొట్టకి. శరీరం పొట్టకు కూడా తన కోసం కాదు, శరీరం మొత్తానికి పంచిపెట్టడానికి. కానీ ఆ ఆహారాన్ని రుచి చూసి తినవలసిందేది నాలిక. కానీ రుచి తెలిసేది నాలిక కాదు, మనస్సుకి. కానీ ఈ మనస్సు ఏమో రుచి కోసం వాచిపోతాడు. పరిసర రుచి కలిసి దరిద్రం ఉండవచ్చు, నాలిక రుచి కలిసేది. మనస్సు ఏమో రుచి కోసం వాచిపోతుంది, నాలిక ఏమో రుచి చూస్తుంది. రుచి చూసినందుకు కూలి కూడా ఉండదు, పొట్ట తినేస్తుంది. ఆహారం వెళ్ళటం పొట్టలో జరుగుతుంది. ఈ లోపల నాలిక భలే ఉంది ఉంటుంది. మనస్సు రుచి కోసమే కనుక ఆహారం ఏంటంటే మనస్సు తినాలి. మనస్సు తినడానికి చేత కాదు. మనస్సుకి శరీరం లేదు, నవ్వుతుంది. వాడేం తింటాడు? నాలిక రుచిగా ఉంది. నాలిక తినేసేస్తే అంటే నాలిక ఉగ్గుతుంది, పట్టుకోకూడదు. నాలిక రుచిగా ఉండి ఆహారం తింటాం నిజం అయితే వీడు నాలిక ఉగ్గిపోయేంత అన్నం తినాలి. కొంచెం అన్నం ఎక్కువ తినాలంటే మొహం ఇట్లా అవుతుంది నాలిక ఇట్లాగా. అందుకని ముగ్గురు భాగస్తులు కలిసి వ్యాపారం పెట్టారు. ఈ ముగ్గురులో ఎవరికి అంటడం లేదు లాభాలు. రుచిగా ఉండాలని మనసు తాపత్రయపడుతుంది. ఆ రుచిగా ఉండాలని చూడాలంటే నాలికని జీతం ఇచ్చి అడ్డుపెట్టుకోవాలి. నాలిక చేత రుచి చూపించాల్సిందే కానీ మనస్సు తన రుచి చూడటానికి వీలు లేదు. బాగుందని మనస్సు నాలిక అనుకునే లోపల పొట్టవాడి తీసుకెళ్ళిపోతాడు ముగ్గురు భాగస్తులు ఈ బిజినెస్ లో. ఈ ముగ్గురికి లాభాలు వస్తే దేనికి వస్తాయి? శరీరంలో ఉన్న సప్తధాతువులకి పోషణ వస్తుంది కానీ నాలికకి రాదు, మనస్సుకి రాదు, పొట్టకి రాదు. చూడండి, కోఆపరేటివ్ సొసైటీ లాంటిది కాకుండా మంచి సొసైటీ, ఒక మంచి రకమైనటువంటి సొసైటీలో పార్ట్నర్షిప్ లో పెట్టబడినటువంటి ప్రకృతిలో పెట్టబడినటువంటి ఒక బిజినెస్.
ఈ బిజినెస్ లో ఏమాత్రం లాభం వచ్చినా ఈ ముగ్గురులో ఎవరికి రాదు, ఆ పక్కన డబ్బాలోకి వెళ్ళి పడిపోతూ ఉంటుంది అనమాట. నాగేశ్వర స్వామి ధర్మం అని ఆయనకి ఇస్తున్నాం కావచ్చు అనుకుంటారు దేవుడు. ఆయనకి ఇవ్వడం కాదు, మనం అంతా బతికి ఉండడానికి చక్కగా ఒకరిని చూసుకుంటూ ఉండటం కోసం ఉన్నాం, మళ్ళీ మనం పోషించుకునేది కోసం ఈ డబ్బాలో పడుతున్నటువంటి ఈ 15 పైసల బిళ్ళలు అంటే బియ్యం, అన్నం, కూర, పచ్చడి, చారు మొదలైనటువంటివన్నీ కూడా ఇది తెలుసుకొని తింటున్నటువంటి వాళ్ళని సురలు అంటారు. ఇది తెలియకుండా ఇది రుచిగా ఉంది కాబట్టి ఇంకా చేయి అని తినటువంటి వాళ్ళని అసురులు అంటారు. మొన్నాడు మందు కూడా తినాల్సి వస్తుంది, చాలా భయంగా ఉంటుంది మందు తినాలంటే. మందు తినాలి, ఇంజక్షన్ అంటే అందులో కూడా మందుల్లో కూడా పరిచయ, పోషే, లేచే, చోషే, పానీలు అన్నీ ఉన్నాయి. అంతేకాకుండా నవద్వారాల నుంచి కూడా ఉన్నాయి మందులు. నాలుకకు మాత్రమే 9 రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మందులైతే కన్ను, ముక్కు, చెవి, తర్వాత చర్మం అంటే ఇంజక్షన్, సర్వత్ర ఆహారం మాత్రమే ఎక్కడైనా సరే ఇట్లాంటి నానా అగసాట్లు పడుతూ ఉండాలి. ఎందుచేత అంటే ఆహారం రుచి కోసం తిన్నాడు కనుక అసురుడు అయినాడు. ప్రమాదం అంటే అది పొరపాటు. దీన్ని దేహాత్మభ్రాంతి అని అంటారు. శరీరానికి వెచ్చగా ఉండేటట్టుగా చూస్తాం, ఎయిర్ కండిషన్ రూమ్ పెట్టుకున్నాం, చలి వేయకుండా చూసుకుంటున్నాం, జాగ్రత్తగా ఉండేటట్టు చూస్తూ ఉంటే అది ఎందుకు చేయకూడదో భారతదేశంలో తెలుస్తుంది. ఎందుకంటే వేదాంతం ఉన్నటువంటి దేశం కనుక. కరెంట్ ఫెయిల్ అయినప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చున్న వాడి గతి ఏమవుతుంది? అది ఒక భారతీయుడికే తెలుసు. ఎందుకంటే కరెంట్ ఫెయిల్ అవడం అనే మొదట వీడు ఒకరికే ఉంది. కరెంట్ ఫెయిల్ అవ్వకుండా ఉండడం అనే క్రమశిక్షణ లేదు కనుక. ఇటు కొనుక్కొని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో చేరిన వాళ్ళే కానీ లంచం పెట్టి ఎలక్ట్రిసిటీ చదువుకుందాం, ఇంజనీరింగ్ చదువుకుందాం చేరిన వాళ్ళు ఎంతమంది అంచేత. అంటే అసలు మొదట పూనా దగ్గర నుంచి ఉంది, మరి తాతల దగ్గర నుంచి ఉంది లక్షణం అన్నట్టు. కనుక అసుర లక్షణం వల్ల ఈ తాతలు వస్తాయి అని చెప్పారు. దేహాత్మ భ్రాంతి అంటే. అలాగే భార్యను విడిచి ఎన్నడూ ఉండలేదండి. అంటే భార్య దేహమును అంతా విడిచి భార్య ఏందా ప్రేమ ఏదో పదం పేరు పెట్టారని కొంచెం చూద్దాం. నా భార్య అంటే నాకు చాలా ప్రేమ అన్నాడు. ఐ హ్యావ్ ది గ్రేటెస్ట్ లవ్ టువర్డ్స్ మై వైఫ్. సంతోషం అంటే దాని నిదర్శనం ఏంటంటే ఆమె వదిలి ఉండకపోవడం అన్నాడు. వైద్యుడు చెప్పాక 1 సంవత్సరం నువ్వు దాంపత్యం చేయకూడదు ఆవిడ బతకాలంటే, నేను 1 రోజు ఉండలేను అంత ప్రేమ అన్నా. ఆవిడ వెళ్ళిపోతుంది. ఏది ప్రేమ? ఆవిడ బతకడం కోసం అని చెప్పి తను బ్రహ్మచర్యం చేయటం ప్రేమ. 1 రోజు ఆవిడని వదిలిపెట్టి ఉండలేను అంటే శాశ్వతంగా వదిలిపెట్టి ఉండాల్సి వస్తుంది. ఊరు దగ్గర పెట్టుకోవాలి. ఇది అసురులు అంటే ఏమిటి, ఎట్లా ఉంటారో అసురు లక్షణం అంటే నేను ఎన్నడూ కూడా భార్యను వదిలిపెట్టి ఉండలేదండి. భార్యకి టీవీ వచ్చింది, 1 ఏడాది భార్యను చోట నువ్వు చోట లేదండి, నేను ఇద్దరం కలిసి ఉంటాను. 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక ఆయనకి, చాలా పెద్ద బిజినెస్ ఉంది. డాక్టర్లు చూసి అన్నం తిరిగి తెచ్చిపోతాడు. గంజి తాగి ఇప్పటికీ 12 సంవత్సరాల నుంచి బతుకుతున్నాడు. బృహస్పతి మళ్ళీ అక్కడికి వచ్చాడు పుష్కరానికి. ఏం చేత అంత ఊసి చేసినటువంటి పనుల చేత, అంటే అసురత్వంతో చేసినటువంటి దానికి. అన్నం ఎందుకు తినకూడదండి అంటే అన్నం తింటే అరగట అన్న స్థితిలో కొన్నాళ్ళు తినటం మానేస్తే మళ్ళీ అరగటం వచ్చి ఉండేది. అప్పుడు ఏం చేశాడు, మనం అన్నం మానేయటం మన జాతకంలో లేదండి. అదేంటి వాడు విన్నాడు, ఆ తిని ఉన్నాడు జాతకంలో, ఎవరా జాతకంలో లేదంటే వాడు చూపిస్తాను. అరే వాడు అడిగి తిరిగి వెళ్ళి వస్తూ ఉంటాడు, స్లో అండ్ షోర్. 30 ఏళ్ళకి రౌండ్ కొడతాడు. తిరిగి వచ్చేటప్పటికి వాడు ఈ చంద్రుడి మీదకి వచ్చాక వచ్చాడు. కడుపులో మంట, ఎసిడిటీ ఎక్కువయ్యేటప్పటికి అప్పటికే డాక్టర్లు ఏం చేశారు, భోజనంలో సగానికి పైగా తగ్గించి అంత మాత్రం యాంటీయాసిడ్స్, అన్నం తినే బదులు యాంటీయాసిడ్స్ తినండి, అన్నం తినే బదులు మందు తినండి, గడ్డి తినండి అన్నట్టు. అప్పటికి ఇంకా తెలియదు. చంద్రుడి నుంచి దగ్గర ద్వితీయంలోకి వచ్చాడు. వచ్చేటప్పుడు నోటి మీద బెడ కొట్టించాడు. ద్వితీయంలోకి వచ్చేటప్పుడు ఏం చేశాడు, డాక్టర్ రూపంలో ఇంటికి వచ్చి నువ్వు అన్నం తింటే తగ్గిపోతావు, ఏది కావాలో తెలుసుకోవాలి. ఎక్కడికి సౌత్ పెట్టి కానీ లంకనాలు దిగదు కదా, లంకనం చేస్తాను. అది పరిస్థితి. అసురులైపోతే ఇలా వస్తుందని ఆయన చెప్పింది.
జీవితంలో ఏ దినచర్యలో ఏ ఉదాహరణ చేసుకున్నా ఈ రెండు ఉంటాయి, అసురులుగా ఉంటాం సురులుగా ఉంటాం అనేటువంటి ముక్క. కనుక ప్రమాదాద్వై అసురా పరాభవన్, ప్రమాదం వలన అసురులు అంటే అసురుల కోసం తాపత్రయపడేటువంటి వాళ్ళు, ఒళ్ళు కోసం, రుచి కోసం, దృష్టి కోసం, తిండి కోసం, పానీయాల కోసం, దప్పిగా వేస్తే నీళ్లు తాగుతాయి జంతువులన్నీ. మనం నీళ్లు ఒకటే తాగుతాం. కాఫీ, కళ్ళు మొదలైన కటారి కూటం మనకి చాలా ఉంది. మొక్క, టీ, మరి కాఫీ, కళ్ళు, కబుసారాయి ఈ కటారంతో బిగినవి చాలా ఉంటాయి. ఇవన్నీ జంతువులు ఏమైనా తాగుతాయి. తాగబట్టే పోషణ తాగు. ఈ 100 రూపాయలు అన్నయిస్తాను తాగుతాయి తాగవే. దానికి ఏం కావాలో అదే తింటుంది భగవంతుడు సృష్టిలో అట్లా పెట్టాడు జంతువుకి. దానికి గడ్డి అయితేనే తింటుంది, ఇది ఇంకోటి అయితే తింటాం, ఇది ఇంకోటి ఇంగ్లీష్ గడ్డి అంటే తిందాం. దానికి ఏ గడ్డి కావాలో అదే తింటుంది. దానికి ఉన్న మాత్రం వ్యక్తిత్వం మనకి లేదు. తనకు కావలసిన ఆహారం తను తింటుంది, రెస్క్యూ చేస్తుంది జంతువు. అంటే గొడ్డు మాత్రం చేయలేదు నరుడు. అలవాటైతే తినకూడనన్నీ తింటాం, తాగకూడనన్నీ తాగటం, చేయకూడనన్నీ చేస్తాం, చూడకూడనన్నీ చూస్తాం, వినకూడనన్నీ వింటాం, చెప్పకూడనన్నీ చెబుతాం. ఎవరి గురించి అయినా తేడాలు కనుక ఉన్నట్లయితే, వాళ్ళ లోపాలు ఉన్నట్లయితే వారితో చెప్పాం, చెబితే బాగుపడతాడు. ఇంకోటితో చెప్పదు మనం, వాడు లేనప్పుడు ఇంకోటితో మాట్లాడతాం. ఏది నరుడు అనేటువంటి వాడు చేస్తాడు. ఏ జంతువు చేయడు, కుక్క చేయడు, గాడిద చేయడు, ఏదో చేయడు, ఏది చేయడు. మనిషి ఒకటి చేస్తాడు. ఏ జంతువు అలా ప్రవర్తిస్తాడు. అది ఎవరితో వారితో చెప్పాల్సిందే, మీతో చెప్పాల్సిందే. ఇది అసురులుగా మానవుడు ప్రవర్తించడం అంటే అడుగడుగున అనుక్షణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ సనత్ జాతుల వారు ఎందుకు ఇంత గట్టిగా చెప్పాడు కనుక ప్రమాదం అంటే ఉండే లేదా పొరపాటు. నా పొరపాటు ఏముందండి అన్నట్టుగా ఉంది. నిన్న చూస్తే పొరపాటు తప్ప మనం చేసే వాటిలో పొరపాటు కానటువంటివి చాలా తక్కువ ఉంటాయి. అంటే చేయవలసినవి చేయటం. మనం చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, చేయదలసినవి చేస్తున్నాము, పాటేస్తుంది ఒక్కోటి కర్మ ఫలితాలతో. చేయదలసినవి చేయటం మానేసి చేయవలసినవి చేయటం అనే స్థితికి రావాలి. వచ్చినప్పుడు అసురులుగా ఉండటం మానేసి సురులుగా ఉంటాం, సూర్య శబ్ద వాక్యులైనటువంటి వాళ్ళుగా ఉంటాం. పెద్దలు వెళుతున్నటువంటి మార్గాన పెడతా ఉన్నాడు. ఏ తత్ర బ్రాహ్మణా సంవర్షిణ యుక్తా ఆయుక్తా అరూక్షా ధర్మకామాస్యు. పెద్దలు ఎవరి జీవితంలో అయితే ధర్మము కామమును కూడా మొక్కబోకుండా అరూక్షములుగా ఉన్నాయో, ఎవరైతే అయుక్తము అనేటువంటి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే యుక్తమైనటువంటి పని మాత్రం చేస్తూ అయుక్తమైన చేయకుండా గుర్తుండకుండా ఏమరపాటు లేకుండా ఉన్నటువంటి స్థితికి వస్తున్నారో, యథాతే తత్ర వర్తేరన్, వాళ్ళు అలా ఆయా పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తున్నారో తథా తత్ర వర్తేధా, అది చూసి అలా ప్రవర్తించు. అంతేగాని వాళ్ళు చెప్పినటువంటి నేర్చుకుని వెళ్ళవేయడం ఒకటి చాలా వస్తున్నారు. అప్పుడు సూర్యజనులు చెప్పిన అంటే పెద్దలు మహానుభావులు చెప్పినటువంటి మార్గంలోకి మనం వెళ్ళిన వాళ్ళం. అప్పుడు ఏమవుతుంది? సురశబ్ద వాక్యం అవుతుంది. అప్రమాద బ్రహ్మభూతా భవంతి. ప్రమాదము లేదు, బ్రహ్మభూతులం అవుతున్నాం, పరబ్రహ్మస్థితి ఉంటున్నాం. అంటే పరబ్రహ్మస్థితి అంటే ఎక్కడ ఉంది? ఈ చెయ్యి దేంతో చేయబడ్డది? చర్మంతో చేయబడ్డది. చర్మం దేంతో చేయబడ్డది? జీవకణాలతో చేయబడ్డది. జీవకణాలు దేంతో చేయబడ్డాయి? అణువులతో చేయబడ్డాయి. అణువులు దేంతో చేయబడ్డాయి? పరమాణువులతో చేయబడ్డాయి. పరమాణువులు దేంతో చేయబడ్డాయి? జగద్వ్యాప్తమైనటువంటి మహాశక్తి స్వరూపం ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీతో చేయబడ్డాయి. శక్తిలో ఉన్నటువంటి శక్తి దేంతో చేయబడ్డది? శక్తిలో అంతర్యామిగా ఉన్నటువంటి పరబ్రహ్మతో చేయబడ్డది. కనుక మన చెయ్యి దగ్గర నుంచి సకల చరాచర సృష్టి జగత్తు కూడా దేంతో చేయబడ్డాయి? పరబ్రహ్మతో చేయబడ్డాయి. కానీ గుర్తుండవలసింది అది. ఇది గుడ్డ అని గుర్తుండవచ్చు, కానీ గుడ్డలో ఉన్నటువంటి నూరుపోగులు కూడా గుడ్డ గుర్తుండటం చాలా కష్టం. మనకి నూరుపోగులు గుర్తుంటుందా? ఎక్కడికైనా బట్టల షాపుకి వెళితే ఈ గుడ్డ చూస్తే బాగుంది, ఆ గుడ్డ చూస్తే బాగుండలేదు, ఈ రంగు గుడ్డ కూడా మనం చదువుతాం. ఈ రంగు బాగుంది, ఆ రంగు బాగుండలేదు అంటాం. రంగు బాగుంది అన్నప్పుడు ఈ రంగు గుడ్డ బాగుంది అని గుర్తుండాలి. గుడ్డ గుర్తున్నప్పుడు ఈ రంగు గుడ్డలో ఉన్నటువంటి ఈ నూలుపోగులు మంచిగా కూడా గుర్తుండాలి. నూలుపోగులు గుర్తున్నప్పుడు ఈ నూలుపోగులు వేటితో తయారు చేశారో ఆ పత్తి కూడా గుర్తుండాలి. అప్పుడు ఇవన్నీ గుర్తుండి గుడ్డవంక చూసిన చూపు ఎలాంటిదో, ప్రమాదం అంటే పొరపాటు లేకుండా ఏమరపాటు లేకుండా ఉన్నటువంటి చూపు
ఎవరిని చూసినా సరే పరబ్రహ్మను చూస్తూ పరబ్రహ్మ ముందు వాడిని చూస్తూ ఉంటాం. మరి అంతేగాని వాడిని వేరే చూడం. పరబ్రహ్మ యొక్క అనేక స్వరూపాల్లో వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వరూపం అని గుర్తుండి మనం చూస్తూ ఉంటాం కనుక వాళ్ళతో మనం ఏ విధంగా ప్రవర్తించవలనో ఆ విధంగా ప్రవర్తిస్తాం, కానీ ఏ విధంగా ప్రవర్తించదలచామో ఆ విధంగా ప్రవర్తిస్తాం. కానీ మొహమాటాలు లేవు. వీడు మా బావమరి, అదే మొహమాటం లేదు. భావమతి అనే పేరుతో వచ్చినటువంటి పరబ్రహ్మ స్వరూపంతో తయారు చేయబడినటువంటి పాంచభౌతికమైన శరీర, మనస్సు, బుద్ధి, అహంకార చిత్తాలతో కూడినటువంటి ఒక మూర్తి. ఇన్ని సైమల్టేనియస్ గా గుర్తుంటాయి. చూసారా, సినిమా చూస్తూ ఉంటే ఇది సినిమా అని గుర్తుంటే సినిమా అలాగే చూస్తాం. సినిమా అని గుర్తుండకుండా అందులో జరుగుతున్న సన్నివేశాలు గుర్తుంటే అక్కడ వాళ్ళు ఏదైతే మనం ఎదురుస్తాం వాళ్ళు నడుతున్నాం. ఆ మొదట్లాగా ఉంటే అసురులు అదే సురులు అంటారు, రెండోలాగా ఉంటే అసురులు అన్నారు. ఇది అని ఇంకా చెప్పాడు. నవై మృత్యువు వ్యాఖ్యవాస్తి జంతు. మృత్యు లేదని నేను ఎందుకన్నానంటే మృత్యు వచ్చేసిందండి అంటారు. వచ్చేసింది చేసి వండితున్నారు. మృత్యు వచ్చేస్తూ పోయింది అంటారు. వచ్చేస్తూ పోయిందా చక్క వచ్చిన ఎట్లా వాటితో బట్టి పని వాళ్ళ దగ్గర చూస్తూ ఎందుకు కోరుకుంటాం. డాక్టర్ని పట్టుకొస్తే ఆయుర్వేద వైద్యులు చేస్తే, ఇంగ్లీష్ డాక్టర్ని చేస్తే, హోమియోపతి వాళ్ళు చేస్తే ఇవన్నీ ఏం చేయలేక హోమియోపతికి జనం పెట్టవలసి ఎందుకు వస్తుంది. అక్కడికి ఆ ఇంగ్లీష్ డాక్టర్ ఆ రోజుకి తన క్వాలిఫికేషన్ కనపడేట్టుగా బోర్డు కొట్టుకుని ఉంటున్నట్టు చచ్చిపోకుండా ఉంటాడు. ఎండి అండ్ ఎంఎస్ రెండు పేస్తాయట. రోజుకి చూపిస్తున్నట్టు ఇదిగో ఇది చూడు ఇది చూడు వెళ్ళిపోయాడు. పృథ్వీ ఇంతమంది అక్కడ ఎదురుకుండా చుట్టూ కూర్చునుండే, ఎదురుకుండానేమో వాడు కొడుకు కూర్చునుండే కర్ర పట్టుకొని మృత్యు వచ్చి తండ్రి దగ్గర పోయింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఏ రూపంలో వచ్చింది. ఒక ఆయన ఉన్నట్ట మృత్యు వస్తుందంటే చెట్లు పెట్టి తాళా అయింది, ఎటపడి చూద్దాం, లేదా గదిలో అన్ని పక్కన తాళాలు వేసింది అన్నారు. మృత్యు వచ్చి కనుక చూద్దాం. పాపం వాడు ఎవడో వచ్చాట. కొడుకు పుట్టంగానే చచ్చిపోతున్నట్టు వాడి బ్రాహ్మణుడు. ఇదివరకు 3 తరవాళ్ళు అయింది. ఇప్పుడు నా భార్య మళ్ళీ గర్భవతి. ఇవాళ సాయంత్రం రేపు పొద్దున లోపల ప్రసవించేటువంటి నొప్పులు పడుతున్నాయి, తాము రక్షించాలి, తాము బయలుదేరి రావాలి అన్నట్టు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి హరివంశంలో ఉంది కదా. ఇప్పటికే కృష్ణుడు ఏం చేసేట వాడు ఒకటాన్ని చేసే వ్యవహారం. రాముడు అయితే సరే వస్తే వస్తానో లేకపోతే రాత్రి ఆనో చెబుతాడు. కృష్ణుడు ఆయన రెండు పేజీ లిటిగేషన్. వాడు ఏం చేసేట, అరేదే ఇవాళ పెట్టానంటే అన్నట్టు. ఏమిటంటే మా నాన్నగారు వకీలు యజ్ఞం చేస్తున్నాడు, నేను యజ్ఞదేశంలో కూర్చున్నాను, లేవకూడదు, గుమ్మం దాటకూడదు. అలా ఉన్న ఆ టైంలో వచ్చాడు వాడు బ్రాహ్మణుడు. వాడి అదృష్టం అలా ఉంది. ఏం చేస్తాం ఎలా ఇప్పుడు అంటే వాడు బాధపడుతున్నట్ట, వీడు బాధపడుతున్నట్ట. కొన్ని రేపు వస్తాను అన్నట్ట. రేపు ఎందుకు వచ్చేది. నా భార్య ప్రసవించే టైంలో తమరు అక్కడ ఉన్నట్లయితే ఆ పుట్టేటువంటి నలుసు బతుకుతాడేమని కదా రమ్మన్నది. మాడిపోయిన తర్వాత మంత్రం నీళ్ళు తాగడానికి వస్తా అని అడిగాడు. అంటే ఇప్పుడు ఎలాగైనా ఆలోచిస్తుంటే అర్జునుడు కొన్ని నెలల అన్నట్ట. ఎందుకు తెలియదు, ఏమిటో తెలియదు. ఇది ప్రమాదం అంటే ఎలా ఉంటుందో కృష్ణుడు చూశాక వీడికి ఎన్ని మాటలు భగవద్గీత ఉపదేశం చేశాడు, ఎన్ని చేసినా సరే అది అధ్యాపకాయంత పోయా చేస్తే ఈ రోజు ఇది వీళ్ళు బాగుంది అన్నట్టు వీళ్ళు తీసుకెళ్ళాలన్నట్ట. ఎదురు తీసుకెళ్తాం జీవితం. ఇప్పుడు రోజు బాగుండేటంటే డాక్టర్ దొరకలేదంటే ఇంజనీరింగ్ తీసుకెళ్ళమంటారా, మండలాన్ని తీసుకెళ్ళమంటారా, డాక్టర్ దొరకలేదంటే. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంటే మీరు బతకాలంటే డాక్టర్ దొరకకపోతే పర్లేదు. సర్జన్ దొరకలేదంటే గుర్జన్ గడ్డలు చేసేవాళ్ళు బతకాలి. వాడు వెళ్తానంటే అట్లా ఉంది. నేను వెళ్తాను ఎందుకో తెలియదు. వాడు సంసారం పడిపోయేవాడు అంటే వీడి మీద ఊరికి గాలి పెరిగింది. బ్రాహ్మణుడి మీద కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఊరికే అయిపోయిపోయింది. ఎలా అంటే బాగుంది వెళ్ళానంటే కృష్ణుడు రాజు వెళ్ళిపోతుంది. ఇద్దరు రాజులు కుదిరేది. వాడు క్యారం బోర్డు ఆడేటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఒక కాయని కొడితే అది పడబోతూ ఇంకో దాన్ని కూడా కొట్టుకోవచ్చు, రెండు పడతాయి డబల్స్. అలా వీళ్ళిద్దరికి వచ్చి రావాలి. వచ్చిన బ్రాహ్మణుడికి అర్జునుడికి జ్ఞానోదయం కలగాలి. అని కదా దాన్ని వెళ్ళి వీళ్ళు తీసుకెళ్ళానట. తీసుకెళ్తుంటే పిలిచి అర్జునుడిని మన ద్వారకలో ఉన్నటువంటి
ప్రత్యుమ్న అనిరుద్ధాదులు మొదలైన వాళ్ళందరూ అందరినీ మహాసైన్యాన్ని చతురంగ బలాన్ని అన్ని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళాడు ఎందుకు ఏమిటి వాడు అడిగింది ఏమిటి? పిల్లలు పుట్టగానే పోతున్నారండి, మళ్ళీ పిల్లవాడు పుట్టగానే వచ్చింది. ఈ సైన్యాలు వ్యవహారం బ్యాండు మేళాలు రైట్ లెఫ్ట్ కొట్టారు ఎందుకు అని కామన్ సెన్స్ బయలుదేరా. సరే వెళ్ళాక వీడు అర్జునుడు వెళ్ళిపోయి చుట్టుపక్కల ఊరంతా కూడా దిగ్బంధనం చేసేసాక శస్త్రాలతో కూడా యముడు కానీ వాడి దూతలు కానీ వాళ్ళ తాలూకు ఎవరు కానీ ఒక కుక్క పిల్లి కూడా రావడానికి వీల్లేదన్నాడు. అతను బంధనం చేసేసారు ఎక్కడ కూడా యముడు రావడానికి వీల్లేదన్నాడు. చేసి ఇంతలోకే నొప్పులు వస్తున్నాయి అన్నారట. సరే ఇంకా జాగ్రత్తగా ఉండండి అన్నారు. చేస్తూ సైన్యాన్ని జాగ్రత్తగా ఉంటుంటారు, సైన్యాలు ఏమైనా ఉంటే తగ్గేస్తారు కానీ జాగ్రత్తగా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇంతలోకే బిడ్డ పుట్టాడు అన్నట్టు. ఓ గోళ్ళు పెద్దగా చాట ఏడుపు నేర్పించినాయి అంటే ఆ పిల్లవాడు ఏదో పెద్దవాడు అంటే పోయాడు పిల్లవాడు పుట్టగానే ఏడవాలి, ఇలాంటి పెద్దవాడు పోయాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అర్జునుడు చేసి ఏమైనా అన్నట్ట వాటి నేను ఇంకా సాయి పట్టుకుని బతిమాలి బంగపడు బలవంతాన్ని తీసుకొచ్చాను మధ్యన సైతాన్ని వెళ్ళాను. ఓ పార్థ పాపని రక్షింపటి ఇట్లా అపార్థుడు అయితే వ్యర్థుడు అయిపోయినావు నువ్వు. నాకేం చేతకాదని చచ్చిన వాడు చేతకాని పడు ఇలాగ ఇవన్నీ జబ్బులో వేసుకోవాల్సి వచ్చేసరికి నేను వెళ్ళా అన్నందుకు నా పాలి పారిజాతము గోపాలక చక్రవర్తి కొనిరా అయితే నువ్వు అక్కడ నాకు ఇట్లా దెయ్యం ఉండకూడదు అడ్డం కొడుకుంటాం వల్ల వాడు నేను దీనికి రాలేడు అన్నట్ట అని వాడు ఏం చేశాడు. వీళ్ళందరూ మళ్ళీ కూడా ఏది ఈ సైన్యాలు సేనా నాయకులు వీళ్ళందరూ కూడా వీళ్ళ టెంట్లు బ్యానర్లు అవన్నీ ఊడబెట్టుకుని వీళ్ళ డబ్బా డబ్బాలతో మళ్ళీ రైతు చేస్తూ ఆ బ్యాన్ మేళలో వేసుకుని వెనకపోయింది. వస్తూ ఉంటే వీడి రథం మీదే ఎక్కి అర్జునుడి రథం మీదే ఎవరో బ్రాహ్మణుడు అక్కడి నుంచి కృష్ణుడి దగ్గరికి వచ్చే వరకు కూడా బూట్లు తిరుగుతూనే ఉన్నాడు. అర్జునుడిని శుభ్రంగా సరుపు పెట్టి కడిగి పారేశాడు. అర్జునుడు ఎంత మహాయుద్ధాలు చేసి వాడు అట్లాంటి వాడిని కృష్ణుడి దగ్గరికి పెడితే ఎవరి ఏం చెప్పమంటావు, నా బతుకు ఇలా ఉంది, నీ అంత వాడిని పెట్టుకుని కూడా నేను ఇలా అయ్యానంటే నేను నా కర్మకి నేను అనుకోవాలి కానీ అవతారమూర్తి నువ్వేం చేస్తావు వాడిని కూడా కృష్ణుడు కూడా పట్టుబట్టారు. వీళ్ళు అవతారమూర్తి ఏంటి వాడి తాతయ్య గ్రాండ్ ఫాదర్ అయితే ఏంటంటే కంగారు పడతాను అన్నాడు. వాడు తీసుకొచ్చి కూర్చోబెట్టి రథంలో కూర్చోమని వాడిని నేను కూర్చున్నాడు. అర్జునతో రథం అన్నాడు. వెళ్తాం వెళ్ళారు ఉత్తర దేశానికి వెళ్ళారు. ఉత్తర ధ్రువం దగ్గరికి వెళ్ళారట. అక్కడ మంచు కొండలు కనిపించినాయట. ఇంకెట్ట పోతాం తోడు ఉన్నట వెళ్ళింది రథం వెళ్తుందట. ఇంకా కొంత దూరం చీకటి పడ్డది. ఎక్కడికి పోనిస్తాం అంటే ముందుకు పోని అక్కడ ఏముందో నువ్వు చూడక్కర్లేదు రథాన్ని నన్ను పోనిస్తాడు. కొంత దూరం వెళ్తే చీకటి ఇంకా చిక్కబడిపోయిందిట. ఇంకా రథం ఎట్లా పోయింది అన్నట. పోనిస్తుంటే రథం చీకటి బాగా బురదల్లో చిక్కబడి అందులో ఇరుక్కుపోయింది రథం. కళ్ళు కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదు. ఎక్కడెక్కడ అక్కడ మీరు ఇక్కడ ఉండే రథంలో నేను వస్తున్నాను అని కృష్ణుడు అప్పుడు దిగి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు 5 నిమిషాల్లో వచ్చి ఆ ముందు రోజున చనిపోయినటువంటి కుర్రవాడిని అంతకు ముందు చచ్చిపోయినటువంటి ఇద్దరు కుర్రాళ్ళని కూడా ఆ వయసులో ఉన్న వాళ్ళని ఆ చీకట్లో కృష్ణుడు రథంలో కూర్చోబెట్టి ఇదిగో కామరా నీ కుర్రవాడు నీ కొడుకుని నీకు బతికించిన ఇచ్చాను మళ్ళీ వెనక్కి తిరిగి రథం పోని అన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి రథం పోనించడానికి వచ్చి కృష్ణుడు ఇంటి దగ్గర రథం ఆగింది అని అనుకున్నారు. కానీ కురికిపాట్లు పడి తెలివి వచ్చింది వాళ్ళిద్దరికి, అర్జునుడికి ఆ బ్రాహ్మణుడికి. రథం ఇంటి దగ్గరికి బయలుదేరము లేదు, ఎక్కడికి వెళ్ళము లేదు, రాము లేదు, కుర్రవాడు బతికారు. ఇదంతా కళ అన్నట్టుగా ఉంది. కనుక మృత్యు ఎత్తుకు పోయింది అంటే ఏది మృత్యు ఫలానా వారు పోయారట. ఎక్కడికి పోయారండి? చచ్చిపోయారట. గాన్ గట్ట చచ్చిపోయారా? చచ్చి ఇంకా పోవటమేదండి. చచ్చి ఊరుకున్నారు అన్నాడు ఆయన. చచ్చి ఊరుకున్నారు. ఎక్కడికి వెళ్ళారంటే ఎన్ని ఊహలు చేశాం ఈ దేహాన్ని వదిలి ఇలా పెడుతుంది ఇలా పెడుతుంది. ఫోటోలు కూడా వేసారు చూసారట పొరిగింది. ఆ ఫోటోలు అంతా చేంజ్ శరీరం వెళ్ళి వెళ్తున్నట్టు అది పొగమంతల్లే కనిపిస్తుంది, గూడమంతల్లే కనిపిస్తుంది.